కొంతమందికి అన్నీ కలిగి ఉండి కూడా అసంతృప్తి. మందిరంలోనికి వచ్చి ఎందుకండి ముఖాలు ఏలాడేస్తారు? ఇది పరిష్కారం దొరికే స్థలం కదా, ఇది ఆనందించవలసిన స్థలం కదా, దేవునిలో ఆనందించాల్సిన స్థలం కదా, ఎంజాయ్ చేయాల్సిన స్థలం కదా, చప్పట్లు కొట్టాల్సిన స్థలం కదా, స్తుతించాల్సిన స్థలం కదా. ఇక్కడ కదా మనము మన పూర్ణ హృదయముతో దేవుని ఆరాధించాలి. ఇక్కడికి వచ్చి కూడా దుఃఖముఖం ఏంటి? అలాగే ఏడుస్తున్న హన్నాను చూసి ఒక వార్త ఆమె నోటి నిండా నవ్వును కలుగు చేసి పంపించేసింది. దేవుని వాక్యం. ఆ వార్త ఏంటో తెలుసా? ఏది నీకు లేదో అది నేను ఇస్తా, వెళ్ళు, నీకు కొడుకు పుట్టాడు, వెళ్ళు, నువ్వు ఏది విన్నపం చేసుకున్నావో అది నీకు ఇవ్వబడును. ఇక్కడి నుంచి నువ్వు దుఃఖముఖురాలవై ఉండుట మానుకోవాలి. మందిరములోనికి వచ్చినప్పుడు మనం అట్టి నిరీక్షణతో, విశ్వాసముతో, ఎదురు చూపుతో, ఎంజాయ్మెంట్తో రావాలి. మందిరంలోకి వెళుదుము రమ్మని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని అంటాడు దావీదు.